మా అక్క మా చెల్లెకు జుట్టేసింది. అప్పటి వరకు అక్క పైసలు ఏడబెట్టిందో దొంగతనం చేసి అబ్బా ఆకలి అవుతుంది కుర్కురే కొనుక్కుంటా. పెట్టింది ఇలా పెట్టిందా ఇలా కూడా పెట్టలే. ఇది ఒక్కటే మిగిలింది. ఇట్లా చూస్తా. హాయ్ కళ్ళగురి ఇది అక్కదే. పైసలు 30 రూపీస్. అయ్యి ఇప్పుడు ఈ పైసలతో నా బొజ్జ నింపేస్తా. నేను కురుకుంటా. కవర్ ఇదొక కవర్. ఇప్పుడు 2 కవర్లు నాకు కడుపులోకి పోతాయి. 5 minutes నాకు కడుపులోకి పోతాయి. కురుకురేలు. ఫైనలీ చాక్లెట్స్. అమేజింగ్. వావ్ ఎన్ని ఐటమ్స్. ఇక నా కడుపు మొత్తం నిండిపోతుంది. అన్నీ తినేస్తా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. వచ్చేసిన ఫస్ట్ తినాలి. అన్ని కుర్కురేలా ఫస్ట్ తినాలి. ఫస్ట్ నేను దేవుడికి మొక్కుతా. ఎందుకంటే ఈ కుర్కురేలు అన్నీ నా కడుపులో పట్టాలి. దేవుడా దేవుడా ఈ కుర్కురేలు అన్ని జన నా కడుపులో పట్టేట చూడవా? ఇవి వెలిగితే మా అక్క మా చెల్లె తింటారు. అందుకే ఇవన్నీ జన నా కడుపులో పట్టేట చూడు ప్లీజ్. ఇప్పుడు తినే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ please go out. Inni kurkurelo. Telephone number 1 2 3. You go free. Yay! ఇప్పుడు నేను బింగో తింటా. దానికి నేను కురుకురే తెచ్చుకుంది. నేను అక్కకు చెప్తా. గదరగా దానక్క ఇన్ని కురుకురే తెచ్చుకుంది. ఏంది మళ్ళా కొనుక్కొచ్చుకుందా? తిండి పొద్దుమోహం ఎన్నిసార్లు కొనుక్కుంటుంది. నడిచిన సంగతి చెప్తున్నాడు. ఎప్పుడు తిందాం. అమ్మా అమ్మ ఎన్నిగానం కొనుక్కుంటావే? మనిషివా బర్రెవా? గిన్నెగానం తింటావా? నాకు ఆకలి నేను కొనుక్కుంటున్నా. నీకేమైతుంది? మనిషి ఉన్నప్పుడు ఒక లిమిట్ ఉంటుంది. 7 దగ్గర తినాలో 6 దగ్గర తింటారు. గిన్నెగానం తింటారా? నా పైసలు పెట్టి నేను తింటున్నా. నీకేమైతుంది? ఏంది నీ పైసలా? అవును నాకు అవాబు వచ్చింది. గిన్నె పైసలు ఇచ్చిందా కొనుక్కోనికే నీకు? నిజం చెప్పే. పొట్టిదానా నువ్వు మూసుకొని కూర్చో. నీ పైసలు అవి నా పైసలు నీకేమైతుంది? అవును ఉన్నాయి. నేను జమ చేసుకున్నా. ఏందమ్మా నువ్వు పైసలు జమ చేసుకున్నావు అంటే నేను నమ్మాలా? ఎప్పటికప్పుడు ఇచ్చిన పైసలన్నీ పోయి షాప్ లో కొనుక్కొని తింటావు. ఇంకెప్పుడమ్మా నువ్వు పైసలు జమ వేసుకొని తినేది? నీకు తెలియకుండా నేను జమ వేసుకుంటున్నాలే. అవే పైసలు. అరే వద్దే జాహ్నవి ఇన్ని గనం తినొద్దే. కడుపు నొస్తాయే. మాకు ఇష్టం ఏం కొనుక్కొని తింటాం కదా. అయ్యో కడుపు నొస్తే మళ్ళా. నాకు కడుపు నొచ్చినా నాకు నెత్తి నొచ్చినా ఇవన్నీ నా నీకు నేనేమి డోంట్ టచ్ మై కుర్కురే. ఐ విల్ కిల్ యూ. అరే ఆశ కురుపులు అయితే నీకు మాకు ఇవ్వకుండా నువ్వు తింటుంటే మా కళ్ళ ముంగడా దంచుక నాలుగ మీద మర్చి చూపి దంచుక. ఏది నాకేం కనిపిస్తలే. వస్తే రాని ఏమైతుందో వస్తే. కానీ మీ ఇద్దరు మాత్రం ఒక్కటి కూడా ఇయ్య. నీ నాయ్ డోంట్ డిస్టర్బ్. మీ డిస్టర్బ్ నాకు నేను తినాలి. ఇప్పటికే నాకు ఆకలి అవుతుంది. వరి జాహ్నవి ఏం చేస్తుందేమో ఈరోజు ఆడుకునే రాలే. జాహ్నవి అబ్బా అందరూ సరే నేను తినేటప్పుడే వస్తారు. ఎందుకేమా ఏంది చెప్పు. ఏంది జాహ్నవి ఈరోజు ఆడుకోనికి వస్తా అన్నావు రానే రాలే. అరే అని కురుకురా రానే మన దుకాణం పెడుతున్నా రానే. ఏందమ్మా దుకాణమా? దుకాణం పెడితే దుకాణంలో ఉన్న మొత్తం సామాన్లన్నీ ఒక్క రోజులో తింటది. అది జస్ట్ ఇప్పుడు ఒక పూట తిన్నికైనా తెచ్చుకుంది ఇప్పుడు అవన్నీ. నేను తింటుంటే మీకు కుళ్ళేది
ఫుల్. ఏంది ఒక్క పూటకి నిగనం కుర్కురేలు తింటావా నువ్వు? Yes, నేను అన్ని తింటా. ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది. నేను ఏమైనా తింటా. బాగా నీళ్ళు పడ్డట్టు కుక్కలు అన్ని నా కడుపులో పోతాయి. అరే జానవి, అన్నిగనం కుర్కురేలు తినొద్దే. తింటే కడుపులో పురుగులు అయితే మంటలు వేస్తాయి కడుపులో. దిస్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అవునా? మళ్ళా నిన్న పొద్దుగాల నేను పాల ప్యాకెట్ తీసుకొచ్చేటప్పుడు నువ్వు బోరింగ్ పక్కన గోడ సట్టుకి ఏం తింటున్నావు? మళ్ళీ అదేంది? అది బ్యాడ్ హ్యాబిట్ కాదా? చీ, నువ్వే నాన్న దానికి నీతులు చెప్తున్నావు. అలా కాదు, నిన్న రాత్రి నేను కురుకులు తెచ్చుకున్నా, అది కొన్ని మిగిలితే పొద్దున్న తిన్నా అంతే. ఇద్దరు మంచిగా సరిపోయారా మీరిద్దరు, ఇంకా నువ్వే బ్యాడ్ హ్యాబిట్లు అని చెప్తున్నావు అనే దానికి. అది అట్లా దానికి గడ్డి. నువ్వు ఎదుటని అనే ముందు నువ్వు చూసుకొని అనాలే. నా దగ్గరికి ఎవ్వరు రావద్దు. అదే సరేలే, వదిలేసే. ఎంతనైనా మన జానవి మన బెస్ట్ ఫ్రెండ్ కానీ. అంజలి అక్కడ కూర్చోవు, అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా సన్నా. అక్కడ కూర్చో సన్నా. ఏంది ఇద్దరు వచ్చిన పక్కన కూసుర్రు? నేను ఎవరికి ఏమి ఇక. అరే నాకు అవన్నీ ఏమొద్దు, ఒక్క లడ్డు చేసాలి, ఇది ఒక్కటే. అరే వెళ్ళిపోండి, మీకు దండం పెడతా. వెళ్ళిపోండి, నా ముంగడు ఉండగానే పోనీ. అంటే నా వల్ల అంజలి వల్ల ప్రాబ్లం అవుతుందా? చెప్పే మేము వెళ్ళిపోతాం, సింపుల్ గా, ఏం లేదు దాంట్లో. అరే నీకేమైనా చౌటాయే? అప్పని చదివి ముట్టుకుంటున్నా అన్నే. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. అరే మిల్కీ, ఏంది అక్కనే కూర్చున్నావా? తిడుతుంటే నాడు పోదాం నాడు. అల్లం బెల్లం కాసి ఇప్పుడు గాయత్రికి దోస్ కచ్చి కారం నీళ్ళ దయ్యం మైదా చక్కెర. సరే ముక్కుకోపో, మీ ఇంట్లో చక్కెర ఉంది కదా. ఏ దాంతోనేంది మీకు కుసరి. ఇప్పుడు మనం జానవి మీద రివెంజ్ తీసుకోవాలంటే నేను చెప్పింది నా మీరు వింటారా? ఇప్పుడు మనము జానవికి డిస్టి పెడతాము. డిస్టి ఎట్లా పెట్టాలంటే ఇగో అది తింటుంది కదా, దాని ఇట్లనే చూసుకుంటే వస్తున్నాం. సరేనా? సెట్ దానికి డిస్టి అవుతుంది. లైన్గా కూర్చోండి, ఇట్లా లైన్గా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ? నేను 1 2 3 గో అంట. మీరు ఒక్కొక్క స్టైల్ డిస్టి పెట్టాలి, అర్థమవుతుందా? నేను రెడీ 1 2 3 అంట, మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. మీరు నాకెంత దిష్టి పెట్టినా నాకేం కాదు. చూసుకోరి, ఎంత అంటే చూసుకోరి. ఇట్లా ఊపేస్తా నేను. ఏయ్ ఇంకా పవర్ సరిపోతలేదు, పవర్ పెంచుర్రి. మీరు ఎంత పవర్ పెంచినా నాకేం కాదు. చూసుకోరి, ఎంత చూసుకోరి. చూడండి ఇంకా చూడండి. చూడరి. వావ్. Amazing. చూసుకోరి, ఎంత చూసుకోరి. అన్నీ అయిపోయినాయి, చూసుకోరి. అక్క, ఎందుకు నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యాలి అసలు? అరే నాకేమైనా తెలుసా? అది బర్రె తిన్నట్టు అన్ని తిన్నది, దానికి ఇంకేమైతలేదు. అంతా చేసిన మీరు ఎంత దగ్గర పెట్టుకోండి, నాకేం కాలేదు. ఓ ఇట్లా చల్, ఏం ప్లాన్ వర్కౌట్ కాదు. ఇడా నా కడుపు గట్టి స్ట్రాంగ్ ఉంటుంది. ఏం వర్కౌట్ కాలేదు. ఏంది కడుపు నొస్తుంది?
ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. లాలాలాలాలాలాలాలా. బా ఏది ఇంతవరకు కడుపు వస్తుంది. వాష్రూమ్ కూతా ఇంత వచ్చినట్టున్నాయి. అయ్యో ఏ జానవి ఏమైంది? ఏం లేదు, వాష్రూమ్కి పోతున్నా. ఓ ఏ మన ప్లాన్ సక్సెస్ అయితే దిష్టి తాకింది. అబ్బో అబ్బా ఎంత అబ్బా మలుస్తుంది.